22A భూముల వ్యవహారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్పల్లిలోని వసంత్ నగర్, సిబి సెట్ కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, సర్దార్ పటేల్, సాయినగర్ కాలనీల భూములను 22Aలో చేర్చడం దారుణమని ధ్వజమెత్తారు. కేవలం కమిషన్ల కోసమే అన్ని అనుమతులున్న కాలనీలను రేవంత్ సర్కార్ 22A జాబితాలో చేర్చిందని మండిపడ్డారు. 22A ముసుగులో సీఎం, మంత్రి పొంగులేటి చేస్తున్న అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నిన్న మొన్నటి వరకు హైడ్రా అంటే అడలెత్తిపోయిన నగరవాసులు ఇవాళ 22A అంటే గుండెలు బాధేలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా 22Aలో నిషేధిత జాబితాలో లక్షలాది ఇండ్లను, వేలాది ఎకరాలను ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టి ప్రభుత్వం ఇవాళ తమాషా చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రికి ఇందులో ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తూ అనేక రకాలుగా ఇవాళ బాధితులంతా కూడా గోడల్లో వేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. సార్ చెప్పండి, ప్రధానంగా నిన్న మొన్నటి వరకు హైడ్రా అంటే అడలెత్తిపోయిన నగరవాసులు ఇవాళ 22A అంటే ఎందుకు భయపడుతున్నారు? అసలు ఇప్పుడు 22A అంటే వాళ్ళ ఆలోచన ఏంది? 22లో ఇష్టానుసారంగా అంటే వాళ్ళు హైదరాబాద్ నగరం ఏదో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేదని కాకుండా హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ల్యాండ్లు కానీ, తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రంలో ల్యాండ్ కూడా 1 కోటి ఎకరాల ల్యాండ్ వరకు 22లో పెట్టేశారు. 22లో పెట్టి దాన్ని ఉన్నటువంటి బిల్డర్లనే కానీ, ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాళ్ళని పిలిపించుకొని బేరమాడదామన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారన్నటువంటిది బట్టబయలైపోయింది. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వచ్చి వాళ్ళే అమ్ముతారు, వాళ్ళే లేఅవుట్ చేస్తారు, వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు, కట్టుకున్నారు, ఇండ్లు అయినాయి, నీళ్ళు ఇచ్చినాం, ట్యాంకులు ఇచ్చినాం. ఈరోజు జాబితాలో పెట్టి 20లో పెట్టి మళ్ళీ తెలివిగా ఆఫీసర్లు తప్పు చేశారు, మాకు సంబంధం లేదు అని ఆఫీసర్ మీద నొక్కే ప్రయత్నం. 22 అయినటువంటిది ఏదైతే పెట్టారో ఇది ఒక బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ కొరకు డబ్బులు వసూలు చేయడానికి పెట్టినటువంటి ఒక స్కీమ్ ఇది. వీళ్ళు 22లో పెట్టారు. ఎవరు పెట్టారు? ఎవరు బాధ్యత మీ మంత్రులు తెలవకుండా, మీ క్యాబినెట్ తెలవకుండా 22లో పెడతారా? ఆఫీసర్ అంతా ధైర్యం చేస్తారా? ఇంకోటి పిచ్చి హాస్పిటల్ అంట. పిచ్చి హాస్పిటల్ పోవాల్సింది మేం కాదు, మీరు. రేపు పిచ్చి హాస్పిటల్ పంపిస్తారు, మీళ్ళను ప్రజలు పంపిస్తారు. తొందరగా మడగురి మీ కేసీఆర్ని తిట్టడం వలన, కేటీఆర్ని తిట్టడం వలన ప్రజలకు ఏదో న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారు. కానీ మీకు ఖచ్చితంగా ప్రజల ఉసురు తగులుతుంది. ఇప్పటికే కళ్యాణ లక్ష్యం తీసేశారు, కేసీఆర్ కిట్టు తీసేశారు, 5 రూపాయల భోజనం ఖతం చేసేసారు, ఉన్నటువంటి 200 యూనిట్ల కరెంట్ అని చెప్పి హైదరాబాద్ అధికాతం చేసేసారు, సిలిండర్ ఇచ్చిన 500 రూపాయలు 2 నెలలు ఇచ్చి అధికాతం చేశారు, 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి అది మోసం చేశారు. ఇప్పుడు నేను కూడా ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, వీళ్ళు సుమారుగా ఒక హైదరాబాద్ నగరంలోనే 1,00,000 నుంచి 1,02 లక్షల పింఛన్లు తీసేసినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఉదాహరణ కుక్కడపల్లిని 12,000 మంది పింఛన్లు తొలగించారు. ఎక్కడ పోయినా తిట్టుల పురాణ తప్ప ప్రజలకు ఇచ్చేది ఏమి లేదు. ఇలా మేము 3,300 కోట్లు పెట్టి ఎస్టీపీలు మేము ఎస్టీపీలు పెడితే మీ ఆయన ఓపెన్ మా ఇంటి ఇంకా ఎస్టీపీ పెట్టలేము. దానికి ఎస్టీపీలు ఓపెన్ చేసేంత మాత్రం దాని యంత్రాంగం కింది నుంచి కావాలి కదా. మూసినదని చెప్పి మురిపిస్తేవి, ప్రజలంతా అక్కడ ఇబ్బంది పెడితేవి. వచ్చిన నేను మొత్తం ఇందిరమ్మ ఇండ్లు అంటావు, ఇందిరమ్మ ఇండ్లు 6 లక్షలు వసూలు చేస్తున్నావు. నువ్వు పాతయే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వసూలు చేసిన 70,000 రూపాయలు 2 లక్షల మంది వసూలు చేసారు 2000 మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో. వాళ్ళకి ఇంకా రిటర్న్ వేయలే. ఒక 70,000 కట్టిండు, 60,000 కట్టిండు. ఆధారాలు కూడా చూపెడతా మీరు తీసుకుంటా అంటే. హౌసింగ్ బోర్డు అధికారులు 70,000 80,000 ఇల్లు కట్టిస్తామని తీసుకొని వాళ్ళు రిటర్నే చేయలే. ఇలా మళ్ళీ 10,000 రూపాయలు పెట్టేసి ఇలా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి వాళ్ళ డబ్బుతోనే వాళ్ళే కట్టించి మేము మంచి నడి రోడ్లో కడుతున్నాం, నీకైనా మంచి దాంట్లో కట్టినాం. మేము కైతలపూర్ నీకైనా మంచి దాంట్లో కట్టాం. కూడా చేతవాళ్ళు అంట. చేతవాళ్ళ మాటలు ఇప్పటి జనరేషన్ చేతవాళ్ళు తెలుసా? వీళ్ళు చేతవాళ్ళు చేసినట్టున్నారు మా మీద. నాకు తెలిసిన మటుకు వీళ్ళకి అనుభవం ఉన్నట్టు చేతవాళ్ళు చేసి రాజకీయం చేసేటట్టు ఇలా బతికే చేతవాళ్ళ బతుకున్నట్టు మాకు తెలియదు. మరి చేతవాళ్ళు ఏంటో మాకైతే అర్థం కాలేదు. ఈ 22A తీసేయండి, తీసి నిరుపేదలను కాపాడండి. 22Aలో లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తిందామన్నటువంటి ఆలోచనతోనే 22A పెట్టారు వీళ్ళు. అందుకొరకే నేను బీజేపీ వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు. మీ బడేబాయ్ చోటపై ఒకటైరా అర్థం కావట్లేదు. దీని మీద ఎందుకు విచారం జరిపేయట్లేదు? కాబట్టి ప్రజలను మోసం చేయాలని ఆలోచన, ప్రజలకున్న ఏ రకంగా ప్రజలను పీక తిందాం, ప్రజలను ఎక్కడ డైవర్ట్ చేద్దాం, ఈ కళ్యాణ లక్ష్మి ఏ రకంగా నాశనం చేద్దాం. ఏమంటే మీరు అప్పులు చేశారు, అప్పులు చేసినప్పుడు మీరు అప్పులు చేసింది మీకు తెలియదా? మీ బట్టి విక్రమార్క లేడా? మీ 5 మంది ఎమ్మెల్యేలు లేరా?
కన్ను మూసుకొని పోయారు అసెంబ్లీలో మాట్లాడలేరా? సిగ్గుండాలే మాట్లాడిన కలకు. ఇక బయటికి వెళ్ళనియరు, మాట్లాడితే తిట్టనియరు, ప్రజల సేవ చేయమంటే చేయరు, చేసేవాని మీద దాడులు చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు పతనం స్టార్ట్ అయింది. మీరు ఎవడు భగవంతుడో కాపాడలేడు. నేను చెప్తున్నా కదా, భగవంతుడో కాపాడాడు. మీరు అన్ని పాపాలు చేశారు. ప్రజల ఉసురు మీకు ముడుతుంది, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొద్దినన్నా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆ కేటీఆర్ని హరీష్ రావుని తిట్టే కన్నా ప్రజలకు సాయం చేసే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తుల మీద దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులు డిఏలు ఇయ్యలే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, అవి ఇయ్యలే, గవి. అలా 22A విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోతుంది? నిన్ననే ఆల్రెడీ హరీష్ రావు ఆధ్వర్యం తెలంగాణ భవన్లో బాధితులతో మీటింగ్ పెట్టారు. భవిష్యత్తులో కూడా కుక్కటిపల్లికి సంబంధించి కావచ్చు, ఈ పక్కన నియోజకవర్గాలు షేర్లింగంపల్లి కావచ్చు, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చాలామంది బాధితున్నారు. వారికి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ఇప్పుడు మా దగ్గర కూడా 165 సర్వే నెంబర్ ఉంది షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో. నేను 22లో నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నేను పార్క్ అని ఇచ్చిన 5.5 డివిజన్కి వస్తుంది షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ. 8,000 గజాలు ఇస్తే 4,000 గజాలు ఏమైందో వాళ్ళు ఏం చేసారో, ఆ ఎమ్మెల్యే ఏం చేసిండో చేసుకున్నాడు. ఇంకా 3,600 గజాలు ఉంది, దాని ఎలా అమ్ముతున్నారు. అక్కడ సుమారు 1,00,000 పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు మేము ధర్నా చేస్తామని చెప్తే నన్ను పిలిస్తే నేను వెళ్ళా. వాళ్ళని బెదిరించుడు ఎమ్మెల్యే, వాళ్ళ ఆఫీసర్లు బెదిరించుడు, బిడ్డ మీ సంగతి చూస్తాం. వాళ్ళు తిరగబడే రోజు వస్తుంది. ఇప్పటికీ డిసెంబర్ 3 3 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇక ప్రజలు ఇప్పటికీ విసుకెత్తిపోయారు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా మా సొంటలో నోరున్నంత వరకు ఖచ్చితంగా ప్రజలను కాపాడుకుంటాం. మీకు భయపడం, మీరు ఏం చేసినా భయపడం. కాబట్టి ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి అంటాడు. ఆయనే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా కిందోళ్ళు కార్యకర్తలు రెచ్చిపోరా? కాబట్టి నీకు కావాల్సింది అధికారమే తప్ప ప్రజలు అవసరం లేదు. ప్రజలు తిరగబడ్డ రోజు ఎవ్వడాగరు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా 22A బాధితులకు మేము అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ నాడైనా నేడైనా ఖచ్చితంగా బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం చేసే వరకు కూడా మా వంతు పోరాటం కొనసాగిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం అహంకారంతో ముందుకు పోతే చూస్తూ ఊరుకోబోరు, ప్రజలే వారికి తగిన శాస్తి చెప్తారంటూ కూడా మాధవరం కృష్ణారావు గారు చెప్తారు. కెమెరా పర్సన్ దశరథ్తో నివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.